హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఇది సాటర్డే రోజు వీడియో. నేను ఈరోజు పులిహోర చేశాను. నేను సాటర్డే రోజు బాబుకి స్కూలు 2 వరకే ఉంది. వాడికి స్కూల్లో ఎడ్డి ఫేర్ జరుగుతుంది. అందుకని లంచ్కి పులిహోర ప్రిపేర్ చేసేసాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసి పెట్టాను. నేను పులిహోర బాక్స్లో పెట్టేసి వాడిని పంపించేసాను. మేము కూడా లంచ్కి ఈ పులిహోర తినేద్దామని సింపుల్గా పులిహోర కలిపేసాను అనమాట. సాటర్డే కదా ఎలాగని పూజ చేసుకున్నాను. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ఎక్కువగా మనం దీపారాధన చేసుకుంటాము. విష్ణుమూర్తిని కొలుస్తారు అందరూని ధనుర్మాసంలోని. నేను అందుకని నా కృష్ణయ్యకి పూల దండ గుచ్చి వేస్తున్నాను. ఇవి మా చెట్టు పువ్వులు, గన్నేరు పువ్వులు. ఇలా వేసుకుని ఇలాగ కృష్ణయ్యని అలంకరించుకున్నాను. నేను ధనుర్మాసంలో విష్ణుమూర్తితో పాటు గోదాదేవిని కూడా ఆరాధిస్తారు చాలామంది. ఊళ్ళల్లో అయితే ధనుర్మాసం చాలా బాగా జరుగుతుంది. పల్లెటూరులోని ఈ నెల మొత్తం ముగ్గులు వేసుకుంటూ, రంగులు వేస్తూ, గొబ్బెమ్మలు పెడుతూ చాలా బాగా చేస్తారనమాట. ఇవి జున్నుపాలు. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు జున్నుపాలు కనిపించినాయంట, అమ్ముతున్నారంట, అందుకని తీసుకొచ్చారు 1 లీటర్. ఇవి జున్నుపాలు. నేను జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇందులోని 1/2 లీటరు ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, అవి కలిపాను. మరి ఏం పాలు కలపకపోతే మరీ గట్టిగా అవుతుంది, చిక్కగా అవుతుంది జున్ను. మరీ గట్టిగా తిన్నా కూడా తొందరగా అరగదు. అందుకని కొద్దిగా మనం పాలు కలుపుకోవాలి. ఇలాగ పాలు పోసి మొత్తం బాగా ఒకసారి కలిసేటట్టు కలుపుకుని ఇందులో బెల్లం పొడి వేసుకుంటున్నాను. నేను 1/2 కేజీ బెల్లం పొడి వేశాను. మేము కొద్దిగా షుగర్ తక్కువ వేసుకుంటున్నాను నేను, అందుకని 1/2 కేజీ వేసాను నేను. ఇది బాగా కరిగించాలి, బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే వడకట్టేసుకుంటే పోతుంది అన్నమాట. జున్ను చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టపడతారు జున్ను అంటే. మా ఇంట్లో కూడా మేము అందరం చాలా ఇష్టంగా తింటాం జున్ను. ఇలా అంతా వడకట్టుకున్న తర్వాత ఇందులో మనం యాలకుల పొడి, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూను యాలకుల పొడి, అలాగే మిరియాల పొడి కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలాగ మిరియాల పొడి, యాలకుల పొడి అంతా మిక్స్ అయ్యేట్టు బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇందులోని వాటర్ పోసుకోవాలన్నమాట. 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోని ఈ జున్నుపాలు గిన్నె పెట్టుకోవాలి. పెట్టి దీని మీద ఒక ప్లేట్ వేసుకోవాలి. అలాగే ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్ మీద 45 మినిట్స్ ఉడికించుకోవాలి. దీన్ని 35 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి అయిందా లేదా అని. మినిట్స్ అయింది. ఒకసారి నేను మూత తీసి చూస్తున్నాను అనమాట. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా ఇంకా అవ్వాలి. మళ్ళీ నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని చల్లారిన తర్వాత బయటికి తీయాలి. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నేను. మార్నింగ్ బాబుకి బస్సు వచ్చింది.
పికప్ మాత్రం మేము చేసుకోవాలి. వెళ్ళి స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకురావాలి. వాడు కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాడనమాట. అవి చూసి వాడిని తీసుకురావాలను. ఇవి నేను ఇంటి దగ్గర షాప్లో కొనుక్కున్నాను. ఈ ఇయర్ రింగ్స్ తాబేలు, ఇవి బ్లాక్ కలర్ వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. నా డ్రెస్కి మ్యాచింగ్గా ఉంటాయని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి చోట షాపులు వచ్చేసినాయి. మా గల్లీలోనే బోల్డెన్ని ఉన్నాయి షాపులు. కొద్దిగా పులిహోర పెట్టుకుని తినేసి స్కూల్కి వెళ్దామని లంచ్ పెట్టుకుంటున్నాను నేను. వారంలో ఒకసారైనా పులిహోర చేసుకుంటాము. పులిహోరకి నేను ఎప్పుడు చింతపండు గుజ్జు ఉడికించేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చాలా తొందరగా అయిపోతుంది అలాగా చింతపండు గుజ్జు పెట్టుకుంటే. స్కూల్కి వెళ్తున్నాము నేను, మా హస్బెండ్. ఇదే మా వారు. Myself Hiranya from grade 7th A. I am explaining about chord. A chord is a line segment that connects 2 points is called chord. Arc. An arc is a portion of the circumference of a circle is called arc. Triangle. A line that touches the circle and exactly 1 point is called triangle. Thank you. ఇదే మా వారు చేసిన ప్రాజెక్ట్. ఇది వాళ్ళ స్కూల్ అనమాట. పిల్లలు గెలుచుకున్న ప్రైజ్లన్నీ ఇలాగా పెట్టారు చూడడానికి. స్పోర్ట్స్ బాగా జరుగుతాయి. మా బాబు స్కూల్లో ఢిల్లీ వెళ్తారు. స్పోర్ట్స్ ట్రైనింగ్ అయ్యాక వాళ్ళ కాంపిటీషన్స్ అన్నీ ఢిల్లీలో ఉంటాయి. వీళ్ళ బ్రాంచ్ కూడా ఢిల్లీ అన్నమాట. అక్కడ గెలుచుకున్న కప్పులు ఇవన్నీ. పిల్లలు చేసిన ప్రాజెక్ట్ వర్క్లు అవి చాలా బాగున్నాయి అసలు. వీళ్ళు 10th క్లాస్ ఇవన్నీ వాళ్ళు గెలుచుకునే ప్రైజ్. వచ్చేటప్పుడు షాప్కి వెళ్ళాను నేను. చెప్పులు కొనుక్కుందామని షాప్కి వెళ్ళాము. ఇది నాచారం. మాకు నాచారం దగ్గరగా ఉంటుంది. నేను ఎక్కువగా మెత్తగా ఉండేవే వాడతాను. నాకు మెత్తగా ఉంటే ఇష్టం అన్నమాట. పాదం నొప్పి లేకుండా ఉంటుంది మెత్తగా ఉండేవి వాడితే. ఇవన్నీ అక్కడ షోరూమ్లో ఒక క్లిప్ తీసారనమాట. ఇంత హీల్స్ అయితే నేను వేసుకోను, నాకు అలవాట్లేదు. కానీ చాలా బాగుంటాయి చూడ్డానికి అయితే. ఇవి ఎంత బాగున్నాయి, పూసలు వచ్చినాయి. ఇవి ఫంక్షన్కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటాయి. నాది చాలా చిన్న పాదం, నాకు 5 నెంబరే వస్తుంది. జున్ను చేశాను కదా, ఇంటికి వచ్చిన తర్వాత జున్ను తింటున్నాము. చల్లారాక ఇలాగ గట్టిగా అవుతుంది అన్నమాట. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు.
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది. కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను. జున్ను అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశాను జున్ను. నాకు అలవాటే జున్ను చేయడం. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. నేను తెచ్చుకున్న చెప్పులు అవి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. అలాగే నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, చిన్నది. లైట్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట, బాగుంది. ఇప్పుడు క్రిస్మస్ కదా, ఆఫర్లు నడుస్తున్నాయి, అందుకని చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. నేను తీసుకున్న చెప్పులు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.